నమస్తే మాస్టర్స్. ఈరోజు అండమాన్లో ఇంకొక మేడం తాలూకా ఎక్స్పీరియన్స్ విందాం. ఆ మేడం పేరు తెలుసుకుందాం. మీ పేరేంటండి? నీలవేణి మేడంతో మనం కొంచెం ఇంటర్వ్యూ తీసుకుందాం. వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్స్ని మనం తీసుకుందాం. ఓకే మేడం, మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు? ధ్యానంలోకి చాలా మంది పిలిచారు మేడం. అప్పుడు చిన్న చిన్న పిల్లలు ఈ కుటుంబం మధ్య ఫ్యామిలీ ప్రాబ్లం పట్టేసి రావడం అయ్యింది. చెప్పాను, పట్టించుకోలేదు నేను. తర్వాత తెలిసింది, రాజేశ్వరి చెప్పింది ధ్యానం గురించి. అప్పుడు అనుకున్నాను, మా ఆయన ఇంకా తాక్కుని ఇంట్లో పక్కన మనుషులు ఉంచుకోవడము, ఇంట్లో నాకు ఉంచుకోవడము, ఇప్పటికప్పుడు బయట పెట్టేయడము తాక్కుని. అదే ధ్యానంకి వచ్చిన తర్వాత ఇప్పుడు బాగుంది. ధ్యానంకి రాగా ధ్యానం అంతా ఏటో తెలుసుకున్నాను, ఎలా ఉండాలా ఏటు అని అన్ని మార్చుకున్నాను నేను. ఇప్పుడు బాగున్నాను. మా ఆయన ఏ మాట చెప్పినా వెళ్తున్నారు. చాలా బాగున్నాను. మాది చేపల వ్యాపారం అండి. చేపల వ్యాపారం చేస్తున్నాము. కొద్ది రోజుల తర్వాత 6 మాసాలు అయింది. ఆరోగ్యం బాగోలేకుండా అయిపోయింది. ఎక్కడికి వెళ్ళడం లేదు. నేనే మధ్య ధ్యానం గురించి చెప్పి నేను చేపలు అమ్ముతున్నాను. ఇప్పటికి నా అనారోగ్యం వచ్చింది. ఇప్పుడు నిర్ణయించుకున్నాను, మేడం వాళ్ళు రాగానే మేడం వాళ్ళ ద్వారాగా అంతే కాయగూర స్వీట్ అనుకుంటున్నాను. ధ్యానం వల్ల అంతే మార్చుకోవాలి కదా, అందుకని నేను మారాలనుకుంటున్నాను. ధ్యానంలో ఎన్నో ఉపాయాలు ఉన్నవి. నేను ధ్యానం చేశాను 41 రోజుకి. పత్రిసార్ వచ్చి కనిపించారు. పత్రిసార్ అని నాకు తెలియదు. అప్పుడు వేరే వాళ్ళకి అడిగితే పత్రిసార్ అని నాకు చెప్పాలి. ఇంత గడ్డం పెట్టుకుని నాల్చి వేసుకుని నిలబడి ఉన్నాను. అలా చూశాను. నాలోటి ధ్యానం చేస్తుంటే నాలోటు ఒక విశ్వశక్తి లోనికి వెళ్ళేసి బాడీ అలా నీలం రంగులతో నిండిపోయింది. ధ్యానం అంతే ఏటో తెలియపోయింది. ఇప్పుడు తెలుసుకున్న ధ్యానం అంతే ఇలాగంకి ఉంటుందా అనుకుని, భగవంతుడికి ఎక్కడో చూస్తామంతే మనలోటే ఉన్నాడు భగవంతుడు అని తెలుసుకున్నాను. అందుకే ఇప్పటికీ ధ్యానం చెయ్యాలా, ఈ చేపల ఉత్తిని నేను మానే వాళ్ళని నిర్ణయించుకున్నాను. నాన్ వెజ్ అయితే తినడం లేదు. మీకు స్వీట్ షాప్ కూరగాయలు ఎలా వచ్చాయి ఈరోజు? నీలా మేడం చెప్పింది. మరి మేడం ఎందుకు వచ్చారు? మీ ఊరు ఎందుకు వచ్చారు? ప్రోగ్రాం జరుగుతుంది కదా ఇక్కడ, జరుగుతుంది ఇక్కడ ధ్యాన యాగం జరుగుతుంది పత్రిసాది. అందుకే వచ్చారు మేడం వాళ్ళు. వచ్చారు. మేడం వాళ్ళ ద్వారాగా మేము తెలుసుకున్నాము ఏడు చేయాలనుకుని మేడంకి అడిగితే మేడం స్వీట్ షాప్ పెట్టుకోమన్నది. చిన్నది కాయగూరలు పండించుకోమన్నారు. కూరగాయలు అన్ని బాగా టేస్టీగా ఉన్నవని మేడం. స్వీట్ షాపు స్వీట్ ఈరోజు మేము ఒక పిరమిడ్ కట్టి, వుడ్ పిరమిడ్ కట్టి అందరికీ ధ్యానం చెప్పాము. ఇంట్లోనే చెప్తే ఆవిడ ఎక్స్పీరియన్స్ వింటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆవిడ చేసిన స్వీట్ కూడా, ఆ లడ్డు చాలా బాగుంది. అంటే కొబ్బరి లడ్డు చేశారు, చాలా టేస్టీగా ఉంది. అయితే ఈవిడ అదే నేను ఏదో చేపల వృత్తి మానేద్దాము, ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే కూరగాయలు అమ్మండి, ఈ స్వీట్స్ కూడా తయారు చేసి అమ్మండి అని చెప్పడం జరిగింది. అప్పటికప్పుడు అందరం సజెషన్ ఇచ్చాము. చాలా అద్భుతంగా ఆవిడ కూడా నాకు కూరగాయలు పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నానండి అని చెప్పడం. మిగతా మాస్టర్ల తాలూకా అనుభవాలన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.